చెప్పేసి తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉన్న పరిస్థితి ఈ సెక్షన్ కనుక చూస్తే మనం. అంటే మీరు అన్నది కూడా ఆ ప్రయత్నం కూడా జరిగినట్టు కనపడుతుంది. అది చెప్తాను నేను, మీరు చెప్పినాక అది కూడా చెప్తాను. మీ దృష్టి చాలా ఘోరం అండి. ఇంకొకటి ఏంటంటే, నేను గతంలో మీరున్నప్పుడు కూడా చెప్పాను, బాంబేలో ఒక ఉదంతం జరిగింది. ఒక కేసులో జడ్జి గారు డబ్బులు తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చాడను యాంగ్రీ అడ్వకేట్ బయటకు వచ్చి చాలా సీరియస్ గా అంటే, అప్పుడు ఒక నెల కూడా అవని ఒక కెమెరామన్ పాపం అతను కవర్ చేస్తూ ఉంటాడు. కవర్ చేస్తే అప్పుడు సుప్రీం కోర్టు ఇతనికి కెమెరామన్ కూడా 1 month ఓల్డ్ కెమెరామన్ కూడా పాపం నోటీస్ ఇస్తుంది. దాంట్లో మొత్తం ఎడిటోరియల్ బోర్డు అండ్ ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటర్ అందరికి, మొత్తం మేనేజ్మెంట్ కి అందరికి. మన ఇద్దరం మాట్లాడకూడదు ఇవాళ, పర్వాలేదు, అయితే మీరు వేరే ఛానల్లో ఉన్నారు కాబట్టి కూడా మన ఇద్దరం కూడా ఫేస్ చేసిన ఒక ఉదంతం ఉంది. దాంట్లో కూడా ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటర్ గా మిమ్మల్ని మరి బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా ఆ రోజున చేసినప్పుడు ఇది డిబేట్ కాదు కదా, లేకపోతేనేమో అది మనం గెస్ట్ గా పిలిచిన వాడిది మనకి బై డిఫాల్ట్ ఇది ఉంటుంది కదా, డిస్క్లైమర్ ఉంటుంది కదా. కాదు, నువ్వు ఆపలేకపోయావు కదా, నువ్వు ఎందుకు ఆపలేకపోయావు అని ఆ రోజు జరిగిన దాన్ని ఇమ్మీడియట్ గా 1 month ఓల్డ్ కూడా కానీ ఒక కెమెరామన్ ని 6 నెలల శిక్ష వేసింది హైకోర్టు. కాబట్టి ఇవాళ ఇంత దారుణమైన కామెంట్ చేసి, ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో జరిగిన కొన్ని కేసుల్లో ఈయన ఈ మాట అన్నంత వల్ల, లేకపోతే అర్ణవ్ గోస్వామి గారు ఈ మాట అన్న వల్ల తుపాకులు పట్టుకుని జనాలు రోడ్డు మీదకి వెళ్ళిపోయారా, లేకపోతే ఫలానా వారు అన్నంత మాత్రాన తలకాయలు పగలగొట్టుకున్నారా, ఏమన్నా ఇళ్లు తగలబెట్టారా, గృహదహనాలు చేశారా అని కొన్ని కామెంట్స్ సుప్రీంకోర్టు కూడా చేసింది. ఇవాళ జరిగింది రైటింగ్ జరగకపోయినా కూడా పెద్ద యాజిటేషన్, అటు విజయనగరం నుంచి ఇటు చిత్తూరు వరకు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చారు, జనాలందరూ వచ్చారు. అంటే కొట్టుకుని చచ్చిపోతేనే మీరు కేసులు రిజిస్టర్ చేస్తారా వాళ్ళందరి మీద? ఇవాళ ఆ ఛానల్ అనేది ఎంత ఘోరమైన ఛానల్ అంటే, మనం మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో, కానీ ఇంకా అటువంటి ఛానల్ ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ఇంకా మేనేజ్మెంట్ ని ఇంకా ఇంతవరకు కూడా మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక విషయం మీ దృష్టికి తెస్తాను రవి గారు, నిజానికి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏమి జరిగాయి ఇవాళ ఏంటి అనేది పూర్తి సారాంశం మనకు తెలియదు, కానీ సాక్షిలో ఒక పాయింట్ ఏమి రాస్తున్నారు అని అంటే, అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు అని జడ్జిగా ఆయన మన కొమ్మినేని గారి తరపు లాయర్లు పాయింట్అవుట్ చేశారట. ఇది ఎస్సీ ఎస్టీ కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది, దీనికి ఎలా వర్తిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా కులం పేరుతో దూషించలేదు దళితుల్ని ఆ సంభాషణలో, ఆ చర్చలో అని అడిగితే జడ్జి గారు సీరియస్ అయ్యారు వాళ్ళ మీద అని చెప్పి సాక్షి వెబ్సైట్లో రాసుకున్నారు. ఒక సీనియర్ కౌన్సిల్ మీరు అక్కడ సుప్రీం సీనియర్ కౌన్సిల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రాంతం మొత్తంలో ఉన్న వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ మాట అన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అది వర్తించదా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు నేను అక్కడ అంటే ఎంతో మంది అవకాశము మన ప్రాంతం గురించి మాట్లాడటానికి, ఆ ప్రాంతంలో ఎయిడ్స్ మీరు వాళ్ళు మాట్లాడిన మాట అంటే మగాళ్ళకేమో ఎయిడ్స్, ఆడవాళ్ళేమో ప్రాస్టిట్యూట్స్. ఏంటంటే ఇది మాట నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి నేను వచ్చి చెప్పగలుగుతున్నా కానీ ఇది నిజంగా సభ్య ప్రపంచంలో ప్రతి వాడు బాధపడాల్సిన విషయం. ఆ ప్రాంతంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, ప్రతి ఆడ మనిషి, అమ్మ, తల్లి,